बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने इल्जाम लगाया है कि वजीर आला रेवंत रेड्डी अपने दामाद की कंपनी के लिए किसानों पर मजालिम कर रहे हैं। केटीआर ने कहा है कि रेवंत के हुक्म पर पुलिस ने कोडंगल के किसानों को गिरफ्तार किया और उन पर तशद्दुद किया, जबकि रिमांड पर ले जाया जा रहा था। केटीआर ने तेलंगाना भवन में कोडंगल में अवामी बगावत, पट्टनम नरेंद्र रेड्डी की गिरफ्तारियों और रियासत में हुसूल अराजी के नाम पर वजीर आला रेवंत रेड्डी के जरिए किए गए मजालिम पर मुनक्किदा प्रेस कॉन्फ्रेंस से खिताब किया। केटीआर ने मजिस्ट्रेट से अपील की कि वो किसानों के लिए फौरी तौर पर मेडिको कानूनी टेस्ट करवाएं, क्योंकि उन्हें सरकारी निज़ाम पर भरोसा नहीं है, इसलिए ये टेस्ट प्राइवेट डॉक्टरों से कराए जाएं। वज़ीर आला के भाई का एक ऑडियो है जिसमें किसानों को लात मारने की धमकी दी जा रही है। फार्मा गांव में कोडंगल के किसानों ने वज़ीर आला से, हमसे और बीजेपी के लोगों से भी मुलाकात की। उन्होंने कहा कि चीफ मिनिस्टर के गलत फैसलों की वजह से कोडंगल भड़क रहा है। ఈ అన్నం శరత్ అన్నట్టు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది. మ్యాక్సిబియన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారు, అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్. అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్. సహృదయ హెల్త్ కేర్, ఆ సహృదయ హెల్త్ కేర్ అన్నం శరత్ ఎవరంటే ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డా. ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు. ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు. వరంగల్లో రైతులు పత్తి కొంటలేకపోతే పత్తి రైతులు ఇస్తుంటే అక్కడ పోలేదు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో 6 గంటలు కరెంటు పోతే పట్టించుకోలేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు. ఎందుకబ్బా ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవ్వి చూస్తే ఈ అన్నం శరత్ అంటే ఆయనే గొలుగుడి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు, ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్సిబియన్ ఫార్మా కంపెనీ. మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి మొన్న ఒక యూనిట్ పెట్టింది బెంగళూరులో, దాన్ని స్వయంగా డీకే శివకుమార్ గారు పోయి ప్రారంభించినారు. మరిగా దాని వెనకాల ఉన్నదెవరో, ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ఎందుకు చెప్తా ఉన్నా ఈ అన్ని వివరాలు ఇంత వివరంగా అంటే, ఇవాళ ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో, ఇది మన ఆయన డీకే శివకుమార్ గారు అక్కడ మెడికవర్ ఓపెన్ చేసిన ఫోటో ఏది బెంగళూరులో, మళ్ళీ అక్కడ ఇదే అన్నం షరతు, ఇక మిగతా వాళ్ళు, ఇక మీకు అర్థమై ఉంటుంది కథ అంతా కూడా ఏం జరుగుతూ ఉంది. మెడికవర్ హాస్పిటల్, మ్యాక్సిబియన్ ఫార్మా, ఎందుకు ఫార్మా విలేజీలు, ఎందుకు ఉన్న ఫార్మాసిటీ రద్దు చేసి రాష్ట్రం అంతటా ఫార్మా విలేజీలు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థం అయ్యే ఉండాలి.